తిరుమలలో లడ్డు వివాదానికి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు జరుగుతున్నటువంటి మాట మనం చూస్తూ వచ్చాము. ఇప్పటికే తాజాగా దానికి సంబంధించి ఆ లడ్డూకి సంబంధించిన ప్రసాదంలో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ని వాడారని చెప్పేసి కూడా ఒక నివేదిక వచ్చింది. దానికి సంబంధించి కూడా దాని మీద ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు టీడీపీకి సంబంధించి కానివ్వండి, అలాగే కేంద్రానికి సంబంధించి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని వైసీపీ పార్టీ అపోజ్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఒక బలంగా ఒక వాదన అయితే వినిపించట్లేదు. అయితే తాజాగా టీటీడీకి సంబంధించి మరొక అంశం తెర మీదకి వస్తుంది. ఏ అంశమయ్యా అంటే టీటీడీలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు దర్శనానికి సంబంధించిన టికెట్ల అమ్మకాలపైన వాళ్ళందరూ కూడా అక్రమంగా కొన్ని లక్షల టికెట్లను రోజువారీగా కొంతమంది మధ్యవర్తులను పెట్టుకొని వాటిని అమ్మారంటూ కూడా ఒక ఆరోపణలు వస్తాయి. తాజాగా దానికి సంబంధించి అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పైన, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ పైన, మరొక మంత్రి రోజా పైన కూడా వీళ్ళ ముగ్గురు పైన కూడా వాదనలు జరుగుతున్నాయి. మంత్రి రోజాకి సంబంధించి ఆమె తరచూ తిరుమల వెళ్తూ ఉంటారు. కనీసం నెలకి ఒక 2 సార్లు ఆమె తిరుమల వెళ్తూ ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని దేవుడి దర్శనం చేసుకుంటూ వస్తారు. ఆమెతో పాటు కనీసము ఒక 15 నుంచి 20 మంది తరచూ వెళ్తూ ఉంటారంటూ కూడా మనం చూస్తూ వచ్చాము. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి గత 5 ఏళ్లలో 10 లక్షలకు పైగా దర్శనం టికెట్లను అక్రమంగా వైసీపీ నేతలు అమ్ముకున్నారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఇది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే మాత్రం వైసీపీకి సంబంధించిన నేతలు మాత్రం దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఖండించిన దాఖలాలు కాదు, పరిస్థితి కనిపించట్లేదు. టీడీపీ ఆరోపిస్తున్న దాని ప్రకారం ముఖ్యంగా రోజా, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్, దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ముగ్గురు అక్రమంగా చాలా టీటీడీకి సంబంధించిన దర్శనం టికెట్లను అమ్ముకున్నారు. ఒక మధ్యవర్తిత్వం పెట్టి వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్స్తో వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితేనో లేదంటే మంత్రి పదవికి సంబంధించి మంత్రి కోటాలో ఉండేటువంటి ప్రకారమో వీళ్ళు కొన్ని టికెట్లను అక్రమంగా అమ్ముకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీని ద్వారా ఎన్నో లక్షల రూపాయలు లబ్ధి పొందారనేది కూడా టీడీపీ ఆరోపిస్తున్నటువంటి మాట. టీడీపీ మాత్రం రోజాని టార్గెట్ చేస్తూ ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడుతూ వస్తుంది. రోజా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కానీ ఎక్కువసార్లు టీటీడీ దర్శనానికి ఎందుకు వెళ్ళాలి, అంత వీఐపీ ఉన్నప్పటికీ కూడా ఎంత సీఎం స్థాయి వ్యక్తులు కూడా ఎప్పుడు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎందుకు రోజా అన్నిసార్లు దర్శనానికి వెళ్ళి ఆమె వెళ్ళడమే కాకుండా ఆమెతో పాటు అంతమందిని ఎందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న తలెత్తుతూ టీడీపీ రేకెత్తిస్తూ వస్తుంది. అయితే దీని మీద ఎక్కడా కూడా రోజా మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం రోజా లడ్డూకు సంబంధించిన వివాదాన్ని మాత్రమే ఖండిస్తూ వచ్చారు. ఆమె చేసినటువంటి కామెంట్స్ మాత్రం కేవలం లడ్డూకు సంబంధించి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ కామెంట్స్కి ధీటుగా టీడీపీ నేతలందరూ రోజాని ఈ ఇష్యూకి సంబంధించి దీంట్లో ఇరికించే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. దీని మీద మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. రోజాకి సంబంధించి ఆమె సిఫార్సుల మేరకు ఎంతమంది భక్తులకు ఒక మధ్యవర్తిత్వాన్ని పెట్టించి వాళ్ళు దర్శనం టికెట్లు అమ్మారో దాని వెనక ఎన్ని లక్షల చేతులు మారాయంటూ కూడా మా దగ్గర ఆధారాలు ఉంటాయంటూ కూడా టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్నారు. ఈ లడ్డు ఇష్యూ కాస్త ఇప్పుడు టీడీపీకి సంబంధించి టికెట్ల గోల్మాల్ దాకా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. రోజాని కానివ్వండి, అలాగే కొంతమంది వైసీపీ నేతలు దీని వెనకాల ఉన్నారంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఖచ్చితంగా దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరనున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. నిన్న తాజాగా టీడీపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంశాన్ని కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. వీటన్నిటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కానివ్వండి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరికీ అనుసరణలోనే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలందరూ కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారు కొండపైన. దాంతోపాటు షాపులకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి టెండర్లకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి తక్కువ ధరకే షాపులను ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మోసం చేసే విధంగా అప్పుడున్నటువంటి టీడీపీ పాలన జరిగిందంటూ కూడా చెప్తూ వస్తారు. మరి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమన్నా విచారణకు ఆదేశిస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే టీటీడీకి సంబంధించి ఒక ప్రక్షాళన చేయాలని చెప్పేసి కొత్త ప్రభుత్వం ఏదైతే ఆరోపిస్తుందో, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా ప్రాపర్ విచారణ జరిపి ఒకవేళ వాళ్ళు దీంట్లో ఇది ఖచ్చితంగా చేశారని చెప్పేసి దోషులుగా తేలితే మాత్రం వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు అనే దానిపైన మనం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మాత్రము ఈ లడ్డు విషయం కాస్త దారి మళ్ళీ టికెట్ల విషయం వైపు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా రోజాని టార్గెట్ చేసే విధంగా టీడీపీ ప్రయత్నిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి రోజా ఎలా స్పందిస్తారు? నిజంగానే ఒకవేళ ఇక్కడ టికెట్లకు సంబంధించి అమ్మకాలు కొనుగోలు జరిగాయా, లేదంటే అమ్మకాలకు సంబంధించి మధ్యవర్తిత్వాలకు సంబంధించి ఎందుకు అక్కడ మధ్యవర్తిత్తులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఈ టికెట్లను విక్రయించారని చెప్పేసి కూడా మనకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ప్రలోభాలకు పెట్టే విధంగా అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ల మీద, ఈవోల మీద, ఇవన్నీ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళని ప్రెజర్ చేసి ఈ టికెట్ల కాంట్రాక్టులను తీసుకొని వాళ్ళ మధ్యవర్తిత్తుల ద్వారా అమ్మారంటూ కూడా చెప్తూ వస్తున్నటువంటి మాటలు.